ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. జిల్లా నుంచి ముగ్గురు కీలక మంత్రులు కేబినెట్లో ఉండటం అధికార పార్టీకి బలమే అయినప్పటికీ అదే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలకు మింగుడు పడటం లేదు. మంత్రుల హవా ముందు తమ మాట చెల్లటం లేదని, నియోజకవర్గాల్లో తాము కేవలం డమ్మీలుగా మిగిలిపోతున్నామని ఎమ్మెల్యేలు మదన పడుతున్న వాతావరణం కనిపిస్తోంది. దీనిపై మన ప్రత్యేక ప్రతినిధి అందిస్తున్న పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన శాఖలను నిర్వహిస్తున్న ముగ్గురు సీనియర్ నేతలు మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇలా ముగ్గురు అగ్రనేతలు ఆ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఉండటం సాధారణ విషయం కాదు. కానీ ఇదే ఇప్పుడు జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పిగా మారింది. నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందంటే, కింది స్థాయిలో ఎస్ఐ పోస్టింగుల నుంచి మొదలుకొని అభివృద్ధి పనుల కాంట్రాక్టులు, ఆలయ పాలక మండలి నియామకాలు, చివరికి ఇసుక ర్యాంపుల కేటాయింపుల వరకు అన్ని మంత్రుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులకు విలువ లేకుండా పోతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎవరి పని కావాలన్నా నేరుగా మంత్రుల చుట్టూ తిరగటం లేదా మంత్రుల క్యాంపు కార్యాలయాలను ఆశ్రయించడం జరుగుతుండటంతో స్థానిక ఎమ్మెల్యేల ప్రాధాన్యత క్రమంగా తగ్గిపోతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ సొంత నియోజకవర్గాల్లోనే తమ ప్రేమమే లేకపోవడంతో ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. కింది స్థాయి కేడర్, పార్టీ కార్యకర్తలు కూడా తమను కాదని మంత్రుల వద్దకే వెళ్తుండటంతో తాము కేవలం ఉత్సవ విగ్రహాలుగా, డమ్మీలుగా మిగిలిపోతున్నామని ఎమ్మెల్యేలు తమ సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉండటం గర్వకారణమే అయినప్పటికీ క్షేత్రస్థాయిలో తమ ఉనికికే ముప్పు వస్తుందన్న ఆందోళన స్థానిక ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోంది. మంత్రుల హవా మధ్య ఎమ్మెల్యేలు తమ పట్టును ఎలా నిలుపుకుంటారన్నది సమస్యగా మారింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్